ఏ ఊరు పెద్ద ఆయన? కౌలకొండ గ్రామం. ఏ మండలం? పుల్లచెరు మండలం. ఏ పింఛన్ తెచ్చుకున్నారా? పింఛను వచ్చింది కానీ దానికోసం నాకు ఇబ్బందులు పడుతున్నాం. ఏమి ఏముంది అడిగి పోతే బ్యాంక్ వాళ్ళు టైంకి టైం రారు. ఆ తర్వాత పోతే నీకు ఆన్లైన్ సిస్టమ్ సరిగ్గా లేదంటారు. వచ్చిపోతే పోయినకేమో లేట్ అవుతుంది. నాకు ఇబ్బందులు పడిగాపులు బ్యాంక్ ఆడే జనాలు ఆడే అల్లాడిపోతున్నారు. మాతలు పెడుతున్నాడు. మాతలు కూడా వాడిని పెట్టినారు. వయసు తగ్గిన వాళ్ళు బీపీ షుగరు వాళ్ళకి మాతలు కూడా పెట్టి రాని. మరి ఇప్పుడు పింఛన్ తెచ్చుకున్నావా ఇప్పుడు అన్న? ఎప్పుడు 2 రోజులు తిరిగితే కానీ కావద్దు. 2-3 రోజులు తిరిగితే కానీ రావు. వాలంటీ వస్తే అయితేనే బాగుంటుంది. కానీ వేస్ట్ ఈ చంద్రబాబు చేసింది మరి ఘోరంగా తయారైండు. మరి ఎందుకో ఇటు చేసిండో ఈ పేదోళ్ళు పింఛన్లు మాటకి అడ్డపడ్డాడు కాబట్టి ఆ కర్మ అనుభవించాల్సింది ఆయన. ఆ కర్మ అనిపించి తీరుతాడు. ఎవరు? చంద్రబాబు. వచ్చి పింఛన్ ఇచ్చేవాళ్ళు మాకు. అలాంటి ప్రసాద్ వీళ్ళిద్దరు కర్మ అనుభవించాలి. అవస్థలు పడుతున్నాము. ఎక్కడికి పోతే సర్వర్ రాక ఎండట్టనే ఉండే పడిపోయి మాత్రం పెట్టి బ్యాంక్ పడిపోయారు. బ్యాంక్ ఆడ టాబ్లెట్లు ఇస్తున్నారు వీళ్ళు. టాబ్లెట్ పెట్టి వాలంటరీ వ్యవస్థ బాగుందా లేకపోతే ఇప్పుడు ఈ వ్యవస్థ ఈ అదోనాలు చేసిన పనికి ఇది ఎవరు? చంద్రబాబు చేసిన పనికి ఎందుకు బాగా తెల్లవారుజామునే వచ్చి నిద్ర ముఖాన్ని వచ్చి లేపి పింఛన్ ఇచ్చి వాలంటీర్లు కంపల్సరీ వాళ్ళని పెట్టుకుంటాము. మాకేం సమస్య లేదు. జగన్ గెలిచేది గ్యారెంటీ. దాంట్లో డౌటే లేదు. చంద్రబాబు వచ్చే క్వశ్చనే లేదు. దాంట్లో డౌటే లేదు. ఇంత ప్రజలు ద్రోహం చేసినోడు మళ్ళీ ఎట్టగెళ్తాడు చంద్రబాబు గెలిచేది. ఖచ్చితంగా వస్తా.